ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో సంతోషంగా గడుపుతున్న వేళ ఆసియా దేశమైన జపాన్లో ప్రకృతి కన్నెర్రజేసింది. జపాన్ వరుస భూకంపాలతో అల్లాడిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి బలమైన భూకంపాలతో కొత్త ఏడాది ప్రారంభమైంది. 18 గంటల్లో 155 సార్లు భూమి కంపించింది. కేవలం 2 గంటల్లోనే 40 ప్రకంపనలు వచ్చాయి. జపాన్లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని అదే దేశ వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటి వరకు 6గురు మరణించారు. దాదాపు 1,00,000 మందిని తీర ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. భూకంపం కారణంగా పలు భవనాలు నేలకూలాయి. ప్రాణాంతకమైన అలలు ఇంకా ఎగసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లోనే నివాసితులు తమ ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, తాము చెప్పే వరకు ఇళ్లకు తిరిగి రావద్దని చెప్పారు. 7.6 తీవ్రతతో సంభవించిన అతిపెద్ద భూకంపంతో దేశంలో ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో భారీ విధ్వంసం ఏర్పడింది. జపాన్ వాతావరణ సంస్థ సోమవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత ఇషికావా తీరంతో పాటు పరిసర ప్రాంతాల్లో జపాన్ సముద్రంలో డజన్కు పైగా బలమైన భూకంపాలు సంభవించినట్లు వెల్లడించింది. ఇషికావా ప్రిఫెక్చర్లోని వాజిమా నగరంలో మంటలు చెలరేగాయని, 30,000 ఇళ్లకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.